ఆ పరలోకము చేర్చాలని యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. దయచేసి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఆ బెత్లెహేం అనే గ్రామం యేసు ప్రభు పుట్టక ముందు ఎలా ఉన్నది, ప్రభు పుట్టిన తర్వాత ఎంత ఘనత ఆ గ్రామానికి కలిగింది, అలాగే మన గృహాల్లో ప్రియులారా, మన గ్రామంలో, మన పల్లెటూళ్ళలో, మన పట్టణంలో ప్రభువుని కలిగి ఉందాం. ఎవరైతే ప్రభువుని కలిగి ఉంటారో వారికి దీవెనలు, ఆశీర్వాదములు. మరి క్రిస్మస్ సందర్భంగా ప్రియులారా మరి గ్రామానికి రావడానికి జరిగింది. క్రిస్మస్ దినాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా మరి మీ గృహాల్లో సంతోషం, సమాధానముతో ప్రియులారా ప్రభువుని అంగీకరించిన వారు ప్రతి ఒక్కరూ కూడా సంతోషం, సమాధానంతో ఉండాలని మరి ప్రతి ఒక్కరిని కోరుతూ మీ అందరి కోసం ప్రియులారా మరి కన్య మరియ ఎంత యథార్థవంతురాలుగా ఉంది కాబట్టి ఆయన గర్భాన్ని జన్మించడానికి దేవునికి ఇష్టమైంది ప్రియులారా. అలాగే మనము కూడా ఆయనకి ఇష్టకరంగా జీవించినట్లయితే మీ గృహాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ మాటలు విన్న మీ అందరి కోసం చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన ప్రభువా,